ఏపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం నిధులను కూడా భారీగా కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్లో పేదరిక నిర్మూలన కోసం 1876 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 143 కోట్లు అధికం. స్వయం సహాయక సంఘాల మహిళల సాధికారత, గ్రామీణ జీవనోపాధుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ఇది ప్రతిబింబించబోతుంది. సీఎం చంద్రబాబు ప్రకటించిన కుటుంబానికో పారిశ్రామికవేత్త మహత్తర లక్ష్య సాధనలో భాగంగా సుమారు 5 లక్షల మంది మహిళలను ఔత్సాహిక తీర్చి అద్దడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు రైతు ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేయాలని పట్టుదలతో ఉంది. వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎలక్ట్రిక్ బైక్ల విక్రయాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ విషయంలో నిన్న మొన్నటి వరకు ఆధిపత్యం చెలాయించిన స్టార్టప్ కంపెనీలు చతికిలబడ్డాయి. తన మార్కెట్ వాటాను మెల్లగా టీవీఎస్, బజాజ్, హీరో లాంటి సంప్రదాయ ద్విచక్ర వాహనాలకు అప్పగించేశాయి. ఈ ఏడాది జనవరి విక్రయాలే ఎందుకు నిదర్శనం. 2023లో కేవలం 34% ఉన్న ఈ 3 కంపెనీల మార్కెట్ వాటా తాజాగా 60% చేరుకుంది. సంప్రదాయ ద్విచక్ర వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన హీరో, బజాజ్, టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మాత్రం కాస్త ఆలస్యంగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సమయంలో స్టార్టప్ కంపెనీలు సత్తా చూపించాయి. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఓ దశలో 3వ వంతు మార్కెట్ వాటాను ఆక్రమించింది. ఇతర స్టార్టప్ కంపెనీలు విక్రయాల్లో రాణించాయి. దిగ్గజ సంస్థలైన టీవీఎస్, బజాజ్ ఎప్పుడైతే మార్కెట్లోకి రావడం ప్రారంభమైందో వాటి మార్కెట్ వాటా క్రమంగా క్షీణించడం మొదలైంది. హీరో కూడా విడా పేరుతో ఇంకాస్త ఆలస్యంగానే ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి రంగప్రవేశం చేసింది. మార్కెట్లోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనడంలో ఈ దిగ్గజ కంపెనీలు ముందు వరుసలో నిలిచాయి. దీంతో మార్కెట్ వాటాను పెంచుకోగలిగాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నాటికి టీవీఎస్ సంస్థ 28% వాటాతో అగ్రస్థానంలో ఉంది. బజాజ్ ఆటో 21% సాధించింది. స్టార్టప్ సంస్థ ఏథర్ 18%తో 3వ స్థానంలో నిలిచింది. హీరో మోటోకార్ప్ 11% మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలిగింది. ఒకప్పుడు 36% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉన్న ఓలా కేవలం 6%కి పరిమితమైంది. భారత సైన్యంలో నియామకాల కోసం ఆన్లైన్ నమోదు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు రిక్రూట్మెంట్ అధికారి పేర్కొన్నారు. అగ్నివీర్లో వివిధ విభాగాల్లో నియామకాలకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం పరిధిలోని కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, మార్కాపురం జిల్లాలకు చెందిన యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్తో పాటు ట్రేడ్స్ మ్యాన్ విభాగాల్లో నియామకాలు చేపడుతోంది. అభ్యర్థులు 2 విభాగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గరిష్ట వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 22 ఏళ్లకు పెంచింది. ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు అదనపు మార్కులు ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 2 వరకు చివరి తేదీ.